క్రీస్తునందు ప్రేమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ ఒత్నీయేలు గురించి చెప్తున్నారు కదా. ఇశ్రాయేలీలు మరలా మొరపెట్టారంట. అంటే వాళ్ళు పాపంలో పడిపోతూ మరలా దాస్యంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ప్రతిసారి కూడా దేవునికి మొరపెడుతూ వచ్చారన్నమాట. అట్లా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన, అంటే ఇక్కడ ఒత్నీయేలు గురించి చెప్పడానికి ముందు దేవుడు కాలేబును గుర్తు చేసుకుంటున్నారు. యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలుని రక్షకునిగా, అంటే ఆ దినాలలో ఇశ్రాయేలు పాపం చేసి పడిపోయిన ప్రతిసారి ఏదో ఒక దేశం వారు వచ్చి వారిని చెరపట్టేవారు, బానిసలుగా చేసేవారు అనమాట. ఆ బానిసత్వంలో మరలా వారు మొరపెట్టినప్పుడు ఒక్కొక్క రక్షకుని, ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు లేపినట్టుగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే వారు మొరపెట్టారో కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలుని రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. రక్షకునిగా వారి కొరకు ఒత్నీయేలుని నియమించడమే కాదు, వారిని రక్షించారంట. అంటే ఒత్నీయేలు ద్వారా ఆ యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే దేవునికి మనం ఎప్పుడైతే మొరపెడతామో మన కొరకు ఒక రక్షకునిగా ఆయన నియమిస్తామట. యేసయ్య వచ్చిన తర్వాత మనకి రక్షకుడి యొక్క నియమాలు మరి అవసరం లేకుండా పోయింది. కానీ దేవుడికి మనం మొరపెట్టినప్పుడు సహాయం అనేది అందుతుంది. ఆ యొక్క పరిస్థితుల నుండి మనం విడిపింపబడతాము. రక్షకుడు మన కొరకు ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలులో ఎప్పుడు తప్పిపోయిన న్యాయాధిపతులను దేవుడు నియమించినట్టుగా మనము చూడగలం. అదేవిధంగా మనము ఇప్పుడు తప్పిపోయినప్పుడల్లా కూడా మనం మొరపెట్టినప్పుడు యేసయ్య మనకు రక్షకుడుగా ఉన్నామట. ఆయన ఎల్లప్పుడూ మనల్ని రక్షించడమే కాదు, మనం పడిపోయినప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షిస్తారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నామట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలు ఎలాగైతే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని రక్షకులని, న్యాయాధిపతులు ప్రవక్తలని, రాజులను నియమించి వారిని రక్షించారో, వారి మీద వారిని చెరగొనిపోయిన వారిని, వారి మీద అధికారం పొందిన వారి చేతిలో నుండి విడిపించి వారిని స్వతంత్రులుగా చేశారో, ఈరోజు కూడా మనం ఏది విషయంలో బంధింపబడినట్టున్నా, చెరలో ఉన్నట్టున్నా, లేకపోతే ఏ విషయంలో మనం కృంగిపోతున్నా, మనం యేసయ్య వైపు చూస్తే ఆయన రక్షకుడుగా మనకొచ్చి మనల్ని రక్షించి దేవుని యొక్క కృపలో మనల్ని వర్ధిల్లేటట్టు చేస్తారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన పరిస్థితుల్లో మన రక్షకుడైన యేసయ్య యొక్క సహాయమును పొందుకొని దాన్ని అధిగమించుదుముగాక. దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను మనం జీవించుదుముగాక. ఆమేన్.